ఏపీలో కాపు రాజకీయం మరోసారి కాకరేపుతోంది. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం కూటమికి అండగా నిలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత కనిపించింది కాపులో. అయితే తాజాగా అంబటి రాంబాబు అరెస్టు ఎపిసోడ్ నేపథ్యంలో కాపుల అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతోంది వైసీపీ. ఇందుకోసం వ్యూహాత్మకంగా కాపు నేతలను రంగంలోకి దించింది. అంబటి రాంబాబు అరెస్టు మొదలు కాపు నేతలు ఆయన ఇంటికి క్యూ కట్టారు. బయటకు వస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే వారి కామెంట్స్ కాపుల్లో ఎంతవరకు ప్రభావం చూపుతాయో తెలియదు కానీ వైసీపీని కాపులకు టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తోంది అనేది స్పష్టమవుతోంది. అయితే కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. బయటకు వచ్చి టీడీపీ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు ముద్రగడ. ఆది నుంచి సీఎం చంద్రబాబు విషయంలో ముద్రగడ పద్మనాభం వ్యవహార శైలి అలానే ఉండేది. ఇప్పుడు కూడా అదే వ్యాఖ్యలు చేశారు ముద్రగడ. 2 సార్లు కాపుల సాయంతోనే చంద్రబాబు సీఎం అయ్యారని గుర్తు చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా నా కుటుంబాన్ని వేధించారు అంటూ చెప్పుకొచ్చారు. మాకు జరిగిన అవమానాలు మీకు, మీ కుటుంబ సభ్యులకు జరిగితే ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. మేం బానిసలం కాదు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస రాలేదు. అలా అంటూనే తిరుమల లడ్డూపై రోజు అబద్ధాలాడుతున్నారు. నీ అబద్ధాలను క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పకుంటే కనీసం మాట్లాడడం ఆపేయండి అంటూ సూచించారు. కాపులందరితోనే అధికారంలోకి వచ్చిన ప్రతిసారి చంద్రబాబు ప్రభుత్వంలో వారి ఇల్లుపైనే దాడులు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఈసారి ముద్రగడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను పల్లెత్తు మాట అనలేదు. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ దాటికి ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. కేవలం చంద్రబాబును టార్గెట్ చేయడం ద్వారా కాపు సామాజిక వర్గంలో చీలిక తేవాలన్నది వైసీపీ ఆలోచనగా తేలిపోయింది. 2014లో టీడీపీ అధికారంలో ఉండగా కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లారు ముద్రగడ. అది అంతిమంగా టీడీపీకి నష్టం చేసింది. అయితే ఇప్పుడు కూడా ముద్రగడను జగన్మోహన్ రెడ్డి ప్రయోగించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతం మాదిరిగా ముద్రగడ కామెంట్స్ కాపుల్లో ప్రభావం చూపే పరిస్థితి ఎంతమాత్రం లేదు. టీడీపీ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమం చేపట్టిన ముద్రగడ వైసీపీ వచ్చిన వెంటనే మూసివేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో కాపుల గురించి ఏ పథకమూ లేకుండా పోయింది. పైగా అదే పనిగా పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవితంపై కూడా మాట్లాడారు. కానీ ఆ సమయంలో పెద్దన్న పాత్ర పోషిస్తోన్న ముద్రగడ ఒక్క మాట కూడా అనలేదు. పైగా ఇప్పుడు అంబటి నడి రోడ్డుపై సీఎం చంద్రబాబుపై తిట్ల దండకం అందుకున్నారు. అటువంటి వ్యక్తిని సాకుగా చూపి కాపు రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న వినిపిస్తోంది.